హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గవర్నమెంట్ అప్డేట్లో అయితే పెన్షన్ కోసం అయితే ఒక అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. సో ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో పెన్షనర్స్ లో వికలాంగులు ఉంటారు కదండి. సో వాళ్ళు ఇంత ముందటంటే పెన్షన్ కోసం అని చెప్పేసి ఎవ్రీ మంత్ వచ్చేసి పెన్షన్ తీసుకొని మళ్ళీ వెళ్ళేవారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ చదువుకున్న వాళ్ళు చదువు పర్పస్ మాత్రమే బయట ఊర్లో కానీ ఎక్కడైనా లాంగ్ లో ఉంటే మటుకు వాళ్ళ కోసం మాత్రం ఇప్పుడు ప్రభుత్వం ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఏంటి అని అంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లో నేరుగా ప్రతి నెల వాళ్ళకైతే పెన్షన్ అయితే అందులో పడిపోతాయి. సో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మామూలుగా వెళ్ళి తీసుకోవడమే. చదువు పర్పస్ ఎవరైనా బయట ఉంటే మటుకు కంపల్సరీగా మీకు ప్రతి నెల మీ అకౌంట్ అయితే డబ్బులు అయితే జమ అయిపోతాయి అన్నమాట. సో ఇంత ముందు అయితే ఎక్కడున్నా సరే కంపల్సరీగా వచ్చి పెన్షన్ తీసుకొని ఎవ్రీ మంత్ వెళ్ళేవారు. అది కూడా ఏంటి అని అంటే 1 మంత్ తీసుకుపోతే మళ్ళీ ఇంకా నెక్స్ట్ మంత్ ఆ పెన్షన్ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. పెన్షనర్స్ ప్రతి ఒక్కరికి ఇంకొక అప్డేట్ ఏంటంటే 1 మంత్ 2 మంత్స్ తీసుకుపోయినా పర్వాలేదు, 3rd మంత్ లో 3 నెలలు కలిపి పెన్షన్ వస్తుంది. అలా అని చెప్పేసి 4వ నెలలో 3 నెలలు తీసుకుందామంటే అవ్వదన్నమాట. సో అలా తీసుకున్నట్టయితే పెన్షన్ పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏదైనా సరే 2 నెలలది కలిపి 3 నెలల్లో 3 పెన్షన్లు కలిపి తీసుకోండి. 4 నెలలకి అయితే ఛాన్స్ లేదు. సో ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. పాయింట్ 1, పాయింట్ 2 అండ్ కొత్తగా ఎవరైనా దరఖాస్తులు చేసుకుంటే డిసెంబర్ నుంచి అయితే సచివాలయాల్లో అయితే ఓపెన్ అవుతుంది. సో ఎవరికైనా పెన్షన్స్ అప్డేషన్స్ ఏమైనా మార్పులు కానీ చెరుపులు కానీ ఏమైనా ఉంటే మీరు సచివాలయంకి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని అడిగిన డీటెయిల్స్ ఇస్తే మటుకు మీకు మీ యొక్క డీటెయిల్స్ తీసుకొని మీకు పెన్షన్స్ అప్లై చేసే అవకాశం ఉంది. అండ్ తర్వాత వితంతు పెన్షన్స్ అని ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో భర్త చనిపోయి ఇంత ముందేటంటే 6 months టైం పట్టేది. భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ట్రాన్స్ఫర్ అవడానికి. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. భర్త చనిపోగానే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ సచివాలయం పట్టుకొని వెళ్తే వాళ్ళకి వెంటనే వితంతు పెన్షన్ అనేది మార్చేస్తారు అనమాట. 1 month లోనే జరుగుతుంది. సో 3rd అప్డేట్స్ అయితే ప్రభుత్వం నుంచి అయితే వచ్చాయన్నమాట. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిదీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.